అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం డీపోర్టింగ్ ప్రయత్నాలను ఉధృతం చేసింది. ఇందులో భాగంగా ఈ మధ్య 104 మంది భారతీయులను వెనక్కి పంపింది. మరో 2 విమానాలు అమెరికా నుండి భారత్ రాబోతున్నాయి. ఈ నెల 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత వచ్చే మరో విమానంలో మరికొంతమందిని భారత్ తరలించనుంది. అమెరికా బహిష్కరణ జాబితాలో మరో 487 మంది ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కాగా అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలను అమృత్సర్లో ల్యాండ్ చేస్తుండటంపై పంజాబ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఆ విమానాలను బీజేపీ పాలిత హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించటం లేదని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ప్రశ్నించారు. ఇకపై వచ్చే విమానాలను అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత ప్రభుత్వం అంటోంది. గత 15 ఏళ్లలో 15,756 మంది భారతీయులను వెనక్కి పంపినట్టు తెలిపింది. 2009లో ఈ సంఖ్య 734గా ఉంటే 2019లో గరిష్టంగా 2,042 మందిని తిరిగి పంపిందని తెలిపింది.